ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి గారి మీద ఆరోపణ. ఈయన పోలీసులకి సమాధానం చెప్పడానికి ఎస్కేప్ అవుతున్నారు. ఆదిత్య పంచోలి గారు, న్యూస్ పేపర్లో అసలు ఏం రాశారంటే ముంబై పోలీసులు మిమ్మల్ని వెతుకుతున్నారు, కానీ మీరు మాత్రం ఆప్కి అదాలత్లో కూర్చున్నారు. సార్, ముంబై పోలీసులు తలుచుకుంటే నాలాంటి వాడిది వాళ్లకో చిన్న విషయం. వాళ్ళు తలుచుకుంటే దావుదును కూడా ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు. ముంబై పోలీసుల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్లే కాదు, ఎక్కడున్నా పోలీసుల నుంచి తప్పించుకోలేరు. వాళ్ళు తలుచుకుంటే అంత ఆదిత్య పంచోలి ఏంటి గంటలో లోపలేసి పడేస్తారు ఏమనుకో. చూడండి, ఇవాల్టి న్యూస్ పేపర్లో ఏం రాశారంటే ఆదిత్య పంచోలి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు, కారులోనే కూర్చున్నారు. బయట చాలా మంది మీడియా వాళ్ళు ఉండడం గమనించారు. వాళ్ళందరినీ చూసిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేనెందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లాలి? ఫోన్ రాలేదు, సమన్లు కూడా రాలేదు. కానీ ప్రెస్ నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి. 5 గంటల నుంచి. ఏంటి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లేదా? ఎందుకు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అడిగా. చూడండి, పోలీసులు పిలవడం నేను అంగీకరిస్తా. వాళ్ల విషయంలో ఏంటి, నాకు న్యాయం జరగాలి. ఒకవేళ నేను తప్పు చేస్తే 100% నాకు శిక్ష వెయ్యాలి. ఎందుకంటే అది ఎగ్జాంపుల్గా ఒక సెట్టింగ్ అంట. అంటే ఈ మొత్తం దేశం కోసం, అది యూత్ కూడా తెలుసుకోవాలి. ఆయన తప్పు చేశాడు, అందుకు శిక్ష పడింది అని. ఒకవేళ అలా కాకపోతే నేను నేరం చేయని వాడినైతే పోలీసులంటే నాకు మర్యాద ఉంటుంది. పోలీసులు కూడా నాకు అదే విధంగా మర్యాద ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళు చెప్పాలి ఇతనికి దానికి సంబంధం లేదు అని. మీరిందులో అసలు ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్తున్నారు. అలాగే మీ మీద మోపిన ఆరోపణలు కూడా అబద్ధమని అంటున్నారు. కానీ గత వారం రోజులుగా మీరు తరచూ న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్లో మీరు ఎందుకని బ్రేకింగ్ న్యూస్గా వస్తున్నారంటే, అంటే ఈ విషయం వల్లే మిమ్మల్ని బ్రేకింగ్ న్యూస్లో వేస్తున్నారు. సార్, నాకు చాలా హ్యూమిలేషన్గా ఉంది. సార్, నేనింతవరకు చాలా విషయాలు చూశాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక చాలా కొన్ని తప్పులున్నాయి. ఒక్కొక్కరు అది చేశారు. సారు, నేను పబ్లిక్ ముందు నేకడ్గా ఉన్నాను. ఓకే, అందరూ నేకడ్గా ఉంటారు, ఏవైనా చేస్తారు. ఒక తుమ్మినా, రెస్టారెంట్లో ఉన్నా, ఇంకా ఎవరితైనా గొడవ పడినా, ఎవరినైనా ప్రేమించినా, ఇంకా భార్యని బయటికి తీసుకెళ్లినా, పిల్లలతో పార్కులో అలా ఆడుకుంటున్నా కూడా లివింగ్ ఇన్ అ వరల్డ్ విచ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. కానీ నాకు వేలు పెట్టి చూపించిన వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు కూడా నేకడ్గానే ఉంటారు అని. బట్టలు తీసేస్తే అందరూ నేకడే, కానీ ఎవరు ఏం చేయరు. ఇలా చూడండి సార్, మీ గురించే ఇలా న్యూస్లు బయటకు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఏదో ఉండాలి కదా. సార్, అదేంటంటే ప్రారంభం నుంచే ప్రెస్ వాళ్ళు నా మీద పడిపోయారుగా. నేను మీకు చాలా విషయాలు చెప్పాలి, అవన్నీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ అని వాళ్లే నన్ను పొగడతలతో ముంచెత్తారు కదా. అంటే స్క్రీన్ మీదే యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, రియల్ లైఫ్లో కూడా నన్ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గానే సృష్టించారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో చూడండి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ ఇమేజ్ను వాళ్ళు నాకిచ్చి ప్రతిసారి నా మీద కొత్త ఆరోపణలు ఎన్నో చేస్తున్నారు. సార్, అసలు నేనే తప్పు చేశాను? నా మీద ఏమన్నా కేసు నడిచిందా? సార్, మీరు చెప్పండి, నా మీద ఏదైనా కేసు ఉందా? ఇంకా నార్కోటిక్స్ అలాంటి వాటి మీద ఏమన్నా ఉన్నానా? ఇటువంటి కేసుల్లో నేమన్నా ఇరుక్కున్నానా? ఇంకా నేనేమన్నా పేద ప్రజల్ని హెల్ప్లెస్ అలా వాళ్ళని ఇబ్బంది పెట్టానా? నా మీదున్న కేసేంటి? పార్కింగ్, అది అని ఇది అని, ఇవన్నీ అందరికీ జరిగితే ఒక నార్మల్ పర్సన్ లాగా. అది ఒక్కొక్కసారి వేరే ఎవరైనా ఏమన్నా చేస్తే అతను చాలా మంచివాడు, ఇంకేం లేదు, అది తప్పు కాదు, అది ఆదిత్య పంచోలి చేస్తే దావుద్ తప్పు చేస్తున్నారు. చట్టం విషయానికొస్తే అందరికీ ఒకటే సార్, చట్టాన్ని మించింది అసలు ఏదీ ఉండదు. చట్టంలో ఈ విధంగానే రాసుంది, 1000 సార్లు నేరం చేసినవాడు తప్పించుకున్నా ఒక్క నిరపరాధి కూడా శిక్ష పడకూడదు అని. చట్టంలో ఇది ముఖ్యంగా రాసున్న అధ్యాయం. కానీ చూడండి, ఇప్పుడు మీరు ప్రజలందరికీ సందేశం ఇస్తున్నట్టు మీరు పోలీసుల దగ్గర కూడా వెళ్ళుండొచ్చు కదా. ఎందుకని మీరు చేతిలో కర్ర లేదు, అది పోలీసుల చేతుల్లో ఉంది. నేను పోలీసుల దగ్గరికి వెళ్లి ఇది ఏదని వాదిస్తే వాళ్ళు నన్ను ఇంకో కేసు పెట్టి లోపలేస్తారు. పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని బెదిరించారా? సార్, నేను మీకో విషయం చెప్తాను. ఆ తర్వాత నేను ఏడ్చాను, 2 hours అలా ఏడ్చాను. సార్, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ రూముకు వెళ్ళా ఈ పార్కింగ్ విషయం కోసం. తరుణం కేసు కూడా కాదు, పార్కింగ్ కేసు కోసం. ఆయన రూమ్కు వెళ్ళా. హీ వాజ్ వేరింగ్ ఇన్ కలర్స్. ఆయన యూనిఫామ్ వేసుకునున్నారు. ఆయనకి గౌరవిస్తా, ఇప్పటికీ కూడా గౌరవిస్తా. సార్, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పా, నా పేరు ఆదిత్య పంచోలి, నేను తప్పు చేశాను, నన్ను శిక్షించండి అన్నా. దయచేసి నా విషయంలో కాంప్రమైజ్ అయి నన్ను వదిలిపెట్టండి అన్నా. ఒకవేళ నేను ఆయన్ని కలవకపోతే నా మీద కుట్ర మోపేవారు. ఆ తర్వాత అగైన్ రిపీట్, ఎవరైతే కలిశారో ప్రతీక్, వాళ్ళది మంచి ఫ్యామిలీ. సార్, ఆయన పళ్ళు కరుచుకొని ఏమన్నారో తెలుసా? నువ్వెవన్నా పెద్ద దాదాగిరి చేస్తున్నావా ఏంటి అన్నారు.
నేను ఆయనతో అన్నా, సార్ నేనేం చేశానా అని. "ఆ? నేనేం చేశాను? నువ్వేం చేసావో చెప్పాలా అన్నారు. అసలేంటో చెప్పండి అన్నా. ఓ అలాగా. అప్పుడాయన, మిస్టర్ ఆదిత్య పంచోలి, యు ఆర్ ఏ డ్రగ్ డీలర్. యు ఆర్ డీలింగ్ ఇన్ నార్కోటిక్స్. ఓకే, ఆయన ఆఫీసులో ఆయన యూనిఫామ్తో అంత పెద్ద ఆఫీసర్ ఇలా చెప్పాడు. నేనేమీ రోడ్డు మీద నడిచే కుర్రాణ్ణి కాదు. అలా రోడ్డు మీద వెళ్లే కుర్రాణ్ణి కూడా అడగకూడదు, అందులో సంబంధం లేకపోతే. ఆయన అన్నారు, మిస్టర్ ఆదిత్య పంచోలి, యు ఆర్ ఏ డ్రగ్ పట్లర్. యు ఆర్ ఏ డీలింగ్ ఏ నార్కోటిక్స్. దానికి నేను అడిగాను, ఇదేమీ లేదు బాబూ, నువ్వు మ్యాచ్ ఫిక్సర్వే. సార్ మీరేమంటున్నారన్నా? ఆయన అన్నాడు, ఇదేమీ కాదు మిస్టర్ ఆదిత్య పంచోలి, యు ఆర్ ఏ పింప్. ఆయన నన్ను పింప్ అన్నాడు. నేనింటికి పోయి ఏడ్చాను. నేను ఏమీ చేయలేదు. మీరు నన్నేమీ చేయలేరు. ఎస్ సార్, మీరు బాస్, మీరేమన్నా చేయొచ్చు, కానీ నన్ను అసలు ఏమీ చేయలేరన్నా. ఆయన నాతో అన్నాడు, నిన్నిలా ఊరికే వదిలిపెట్టను అని. మీ ఇంటికి బయట నీ బట్టలు విప్పదీసి అందరి ముందు నేను నడి మధ్యలో కొడతాను అన్నాడు. నేను ఈరోజు అతనికి చెప్తున్నా, నా మీద చెయ్యి వేసి చూడండి. నా పక్కన దేవుడున్నాడు. నేను పూజ చేస్తున్నా నా దేవుడికి చెప్పాను, నేను ఈ ఆప్కి అదాలత్కి వస్తానని. శిక్ష విధిస్తే నువ్వు నాకు విధించు అన్నా, కానీ నీతి లేని కోర్టుకి నన్ను పంపద్దు అన్నాను. నేను వెళ్ళి ఆయన ముందు, వాళ్ల ముందు బతిమలాడుకోకూడదు. మీరు నాకే శిక్ష వేసినా సరే మీరే వేయండి అనుకున్నా. నన్ను శిక్షించే హక్కు వాళ్ళకి లేదనుకున్నా. నేను దేవుడి ముందు ఇదే కోరుకున్నా, ఒంటరిగా కూర్చున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్ ఈ విధంగా నా మాట్లాడతాడు సార్? నేను 20 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. మా నాన్నేమీ పెద్ద స్టార్ కాదు, ఇక నేను పెద్ద స్టార్ కొడుకును కూడా కాను. అలా నా వెనుక ఎవరూ లేరనుకోవద్దు. నేను రోడ్డు మీద నుంచుంటా, నా వెనుక 100 మందన్నా ఉంటారు నాతో పాటు. ఇప్పుడు మీరు చెప్పిన దాని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో వాళ్ళని అడుగుదాం. అదేంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనే నేరంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒక యాక్టర్ మ్యాచ్ ఫిక్సింగ్లో దొరికాడన్న విషయం మొట్టమొదటిసారి న్యూస్లో వచ్చింది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? నేనే చివరిగా కూడా ఉంటాను. కానీ సార్, మనం అది చెప్పలేము కదా. అవును, చెప్పడం కుదరదు. ఎవరూ దానికి బలి కాకూడదుగా. చూడండి, నేనెలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. నేను ఒకే ఒక్కసారి మురళీధరన్ని కలిసా. ఇంకా ఇండియన్ క్రికెట్ టీంలో నాకు ఎవ్వరూ తెలీదు. ఇప్పుడే బయట చేతన్ శర్మని కలిసా. నాకు ఇండియన్ టీంలో ఎవ్వరూ తెలీదు. మరప్పుడు నేనెందుకు మ్యాచ్ ఫిక్స్ చేస్తాను? ఏమడుగుతున్నారంటే, ఇలాంటి ఆరోపణలు ఎలా ఫీల్ మోస్తున్నప్పుడు అవ్వకుండా ఉంటా? నాకు చాలా బాధగా ఉంది సార్, చాలా బాధపడుతున్నా. నేను ఈ న్యాయస్థానంలో కూర్చోవడానికి ముందే చెప్పాను, నా మీద ఉన్న అన్ని నేరారోపణల్ని అన్నీ క్షమించమని ముందే చెప్పా. కాని నేను చెయ్యని వాటికి అసలు ఒప్పుకోను, వాటికి అంగీకరించను కూడా.